ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి మనకి 1 to 2 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తుందండి. చాలా ఈజీ చాప్టర్. ఒకసారి జస్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటుంది. ఒకసారి చూడండి. మీన్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనకి క్వశ్చన్లో సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు, వాటి సమ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకి మీన్ వస్తుంది. అలాగే మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మీడియన్కి మనకి ఫార్ములా ఏంటంటే మిడిల్ నెంబర్ అవుతుంది ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ అయినప్పుడు. అలాగే మిడిల్ నెంబర్స్ 2 ఉంటాయి ఎప్పుడైతే ఈవెన్ ఉన్నప్పుడు. ఆ 2ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకి మీడియన్ వస్తుంది. ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి n ఈక్వల్ టు ఆడా ఈవెన్ అనేది. బట్ బిఫోర్ దట్ ఆ మీడియన్లో చేసేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఇచ్చాడో అనే అబ్జర్వేషన్స్ని ఏదో అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మనకి పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది వస్తుంది. డోంట్ ఫర్గెట్ దిస్ వన్. అండ్ కమింగ్ టు ద మోడ్. మోడ్ అంటే ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ టర్మ్ ఆర్ నెంబర్. ఏదైతే రిపీట్గా వస్తుందో నెంబర్, ఆ నెంబర్ని మనం మోడ్ అంటాం. అలాగే రేంజ్ అడుగుతాడు. రేంజ్ అంటే ఏంటంటే ఆ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ని మనం రేంజ్ అని అంటాం. సో ఇది మనకి ఫార్ములాస్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇందులో మనకి చూసుకుంటే ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ అంటే ఏంటి? మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ చూడండి 2 + 4 + 5 + 3 + 2 + 3 + 2 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7. సో ఇక్కడ సమ్ చేస్తే మనకి 4 2 6 5 11 3 14 + 2 16 16 + 3 19 + 2 21 21/7. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3. సో ఇది మీన్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మనకి మీడియన్. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఐదర్ నెంబర్ అనేది ఆడ్ ఈవెన్ అనేది చూడాలి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనం ఇక్కడ కౌంట్ చేస్తే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి 7 వచ్చాయి, అంటే ఇది కంపల్సరీగా ఆడ్ నెంబర్. సో మిడిల్ నెంబరే మనకి ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఈ అబ్జర్వేషన్స్ మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మార్చుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్లో మార్చుకుంటే 2 2 2 3 times 2 ఉంది. నెక్స్ట్ 3 3 4 5 1 2 3 4 5 6 7 ఇలాగా మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. ఇప్పుడు మనకి దీనికి మీడియన్ ఏమవుతుంది? మీడియన్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ నెంబర్. ఎందుకు? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ ఉన్నాయి కాబట్టి. సో మిడిల్ నెంబర్ ఏమవుతుంది? మనకి ఇటు 3 క్యాన్సిల్ అయిపోతే మిడిల్ నెంబర్ అనేది 3 ఉంటుంది. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మోడ్. సో మోడ్ అంటే ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ టర్మ్ ఆర్ నెంబర్. మోస్ట్ రిపీటెడ్ టర్మ్ ఇందులో ఏముంది చూడండి. 2 4 5 3 2 3 2లో మనకి 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 times రిపీట్ అయింది. 3 అనేది 2 times రిపీట్ అయింది. సో మోస్ట్ రిపీటెడ్ ఏంటి? 2. ఎన్ని టైమ్స్? 3 times రిపీట్ అయింది కాబట్టి మనకి మోడ్ అనేది 2 అవుతుంది. అలాగే రేంజ్. సో రేంజ్ అంటే ఏంటి? మనకి లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. సో ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఎంత ఉంది? మనకి 5. స్మాలెస్ట్ నెంబర్ ఎంత? మనకి 2. సో 5 - 2 = 3. సో ఇలా సాల్వ్ చేయాలి. మీను, మీడియను, మోడు, రేంజ్.